రాజకీయాలు ఉంటాయి కాదన్ను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తూనే ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 ఇయర్స్లో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు. మళ్ళీ ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంచేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారని ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి.